వెల్కమ్ టు టాక్స్ ఆఫ్ నాలెడ్జ్. రాత్రి వేళల్లో లైట్స్ లేకపోయి ఉంటే మన జీవితం ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. ఏంటి విచిత్రంగా ఉంది కదూ. రాత్రిలో లైట్ లేకపోతే సినిమాలు ఉండవు, పాటలు ఉండవు. ప్రజలందరికీ ఉపయోగపడే వస్తువులను తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు రాత్రి వేళలో పనిచేసేవి కావు. అలాంటి చీకటి ప్రపంచానికి వెలుగులను అందించినటువంటి ఓ గొప్ప వ్యక్తి జీవిత విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆయనే థామస్ అల్వా ఎడిసన్. సహజంగా ప్రపంచానికి వెలుతురునందించేటువంటి సూర్యుడే సూర్యాస్తమయం తర్వాత ఉండడు. కానీ ఎడిసన్ కనుగొన్న బల్బు మాత్రం మానవాళికి అన్ని వేళలా వెలుతురునందిస్తుంది. మానవ నాగరికత చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గింది థామస్ అల్వా ఎడిసన్ బల్బుని కనిపెట్టే అంశం. అసలు ఈ ఎడిసన్ ఎవరు? చదువు రాదని, జ్ఞానం లేదని పాఠశాల నుండి వెలివేయబడ్డటువంటి ఒక బాలుడు ప్రపంచ గతినే మార్చేటువంటి ఆవిష్కరణలను ఎలా చేశాడు? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1093 పేటెంట్ హక్కులను ఆయన ఎలా పొందగలిగారు అనేటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. రోజు మనం ఎన్నో కొత్త విషయాలను వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అలాగే ఈరోజు అంధకారంలో ఉండేటువంటి ప్రపంచానికి వెలుగును అందించినటువంటి ఓ మహానుభావుడి గురించి మనం తెలుసుకుందాం. పూర్తి సమాచారం కోసం వీడియోని ఎండ్ వరకు చూడండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పదండి, లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాం. అది 1847వ సంవత్సరం ఫిబ్రవరి 11 అమెరికాలోని ఒహియానాలోని మిలాన్ అనే గ్రామంలో థామస్ అల్వా ఎడిసన్ జన్మించాడు. చిన్నప్పటి నుండే ఎడిసన్ మెదడు, మనస్సు అనేక ప్రశ్నలతో నిండిపోయి ఉండేది. ఈ ప్రపంచం ఈ విధంగా ఎందుకుంది, ఆ వస్తువు ఎలా పనిచేస్తుంది అని ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. చిన్నతనంలోనే ఎడిసన్ ఆలోచనలు ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉండడంతో అతడు చదువుకునేటువంటి స్కూల్లో ఉండేటువంటి టీచర్లు ఎడిసన్ సరైన విద్యార్థి కాదు అని ఆయన్ని స్కూల్ మాన్పించేశారు. కానీ ఎడిసన్ తల్లి మాత్రం నా కొడుకు జీనియస్, అతడు జీవితంలో ఎప్పటికైనా గొప్పవాడవుతాడు అనేటువంటి మాటలను బలంగా నమ్మింది. అమ్మ బోధనలే పాఠశాలగా మార్చుకున్నటువంటి ఆ చిన్నోడే పెద్దవాడై లోకానికి వెలుగులను అందించేటువంటి విద్యుత్ బల్బును కనిపెట్టాడు. ఎడిసన్ తనకున్నటువంటి జిజ్ఞాసతోనే 12 ఏళ్ల ప్రాయంలో రైల్లో న్యూస్ పేపర్స్ విక్రయిస్తూ తన పరిశోధనల కోసం రైల్లోనే ఒక చిన్న ల్యాబ్ని సెటప్ చేసుకున్నాడు. ఓ రోజు అకస్మాత్తుగా రైలు బోగిలో జరిగినటువంటి కెమికల్ ఎక్స్ప్లోజన్ కారణంగా తను చేస్తున్నటువంటి ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఏంటి, ఎడిసన్ ఆవిష్కరణల గురించి ఆలోచించటం ఏమాత్రం ఆపలేదు. ఈ సంఘటన తర్వాత ఆయన ఒక టెలిగ్రాఫ్ ఆపరేటర్గా పనిచేస్తూ దానికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు చేయటం మొదలుపెట్టాడు. ఆ ఆవిష్కరణల ఫలితమే 1877వ సంవత్సరంలో ఆయన ఫోనోగ్రాఫ్ను కనిపెట్టడం. మనిషి స్వరాన్ని రికార్డు చేయటం, దాన్ని మళ్ళీ వినడం ఈ ఫోనోగ్రాఫ్ చేస్తుంది. ఇలాంటిది కనిపెట్టడం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి. నేడు ప్రపంచంలోనే గొప్ప సైంటిస్ట్గా ఎడిసన్కి ఆ పేరు ఊరికే రాలేదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1093 ఆవిష్కరణలకు చెందినటువంటి పేటెంట్స్లు ఆయన సొంతం. ఇవన్నీ ఆయనకు ఏ ఒక్క రోజులో రాలేదు. ఎడిసన్ జీవితం అంతా విఫలతలు, ప్రయోగాలు, పట్టుదలలే. ఇలాంటి ఎన్నో ప్రయోగాలు చేసిన అతని పేరును చరిత్రలో నిలిపింది మాత్రం ఒకే ఒక్క ప్రయోగం. అదే ఆయన విద్యుత్ దీపాన్ని కనిపెట్టడం. విద్యుత్తో నడిచేటువంటి బల్బును కనిపెట్టడానికి ఆయన వేల సార్లు ప్రయత్నించాడు. కానీ చివరికి 1879వ సంవత్సరంలో ఆయన కృషి, పట్టుదలల కారణంగా ప్రపంచంలోనే మొట్టమొదటి బల్బు వెలిగింది. ఇది కేవలం మనిషి చేసినటువంటి ఒక ఆవిష్కరణ మాత్రమే కాదు, మానవ నాగరికత పరిణామక్రమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి ఒక గొప్ప అధ్యాయం. కేవలం విద్యుత్ బల్బును కనిపెట్టడమే కాదు, తయారైనటువంటి విద్యుత్ను అందరికీ పంపిణీ అయ్యేలా మొత్తం విద్యుత్ పంపిణీ వ్యవస్థనే డిజైన్ చేశాడు. దీనిలో పవర్ ప్లేట్స్, వైర్స్, డిస్ట్రిబ్యూషన్స్ అనే అంశాలు ఉంటాయి. అప్పటి వరకు చీకట్లో ఉండేటువంటి ప్రపంచానికి వెలుగులను అందించినటువంటి ఆవిష్కరణలు చేసిన ఎడిసన్ అక్కడితో ఆయన ప్రయాణాన్ని ఆపలేదు. నేడు 64 కళల్లో అగ్రతాంబూలాన్ని అందుకుంటున్నటువంటి సినిమాను నిర్మించడానికి ప్రధాన మూలం అయిన మోషన్ పిక్చర్ కెమెరాను కూడా ఆయన కనిపెట్టాడు. ఆయన కనిపెట్టినటువంటి ఫోనోగ్రాఫ్ పరికరమే సినిమా రంగంలో ఆడియోలను నిక్షిప్తం చేయడానికి నేటికి ఉపయోగిస్తారు. సాధారణంగా చదువు జ్ఞానాన్ని పెంచుతుందని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ ప్రతిభకు, జ్ఞానానికి చదువులతో పెద్దగా సంబంధం లేదని నిరూపించాడు థామస్ అల్వా ఎడిసన్. చీకటినే చెరిపివేసే వెలుగులను నింపాడు. ఎడిసన్ తన చెమట చుక్కలతోనే మానవ చరిత్రను సమూలంగా మార్చివేశాడు. ఆయన చేసినవి కేవలం ఆవిష్కరణలే కావు, ఆయన ప్రాక్టికల్ బిజినెస్ సైంటిస్ట్. కేవలం పరిశోధనలకే ఆయన పరిమితం కాకుండా పరిశోధనలను పరిశ్రమతో కలిపి దాని ద్వారా వచ్చినటువంటి సాంకేతికతను సామాన్య ప్రజలందరికీ చేరువయ్యేలా చేశాడు. ఆయన వ్యక్తిత్వం ఒకటే చెబుతుంది,
జీవితంలో ప్రతి విఫల ప్రయత్నం ఒక గొప్ప పాఠాన్ని బోధిస్తుంది. బల్బును కనిపెట్టడంలో వేల సార్లు విఫలమైనటువంటి ఆయన, నేను ప్రయోగంలో ఎక్కడా విఫలం చెందలేదు, ఒక పనిని ఏ విధంగా చేయకూడదో అని పాఠాలు నేర్చుకున్నానని నిర్భయంగా అనేవాడు. నిరంతర పరిశోధనలే శ్వాసగా, సరికొత్త ఆవిష్కరణలే లక్ష్యంగా చేసుకొని ప్రపంచమే నివ్వెరపోయేలా ప్రయోగాలు చేసినటువంటి ఎడిసన్ 1931వ సంవత్సరంలో ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఆయన నేడు భౌతికంగా మన మధ్యలో లేకపోయినా కూడా ప్రతిసారి మనం చీకట్లలో ఉండి లైట్స్ ఆన్ చేసినప్పుడు, మనసుకు నచ్చిన పాటను మళ్ళీ విన్నప్పుడు, సినిమాను చూస్తున్నప్పుడు, ఇలా ప్రతి సమయంలో ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలు మనతోనే ఉంటాయి. థామస్ అల్వా ఎడిసన్ ఆయన ప్రపంచానికి ఇచ్చింది కేవలం కాంతి మాత్రమే కాదు, ప్రతి మనిషి కలలకు, ఆలోచనలకు ఒక శక్తిని, ప్రేరణను అందించారు. చూశారు కదా ఫ్రెండ్స్, థామస్ అల్వా ఎడిసన్ జీవిత విశేషాలు. ఒక్కసారి మీరు చీకట్లో ఉండి లైట్స్ ఆన్ చేసినప్పుడు ఆ మహానుభావుడిని మనసారా తలుచుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.